కారంని టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపించేస్తాను. ఈ కూర కోసం నేను గుడ్లను తీసుకొని ఉడికించి పెట్టుకున్నాను. ఉడికించి పెట్టుకున్న గుడ్లకి ఉన్న పైన పెంకుని తీసేసుకోవాలండి. ఇలా తీసి పెట్టుకున్న తర్వాత ఈ గుడ్లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజులో కట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే 4 పార్ట్స్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కూరకు కావాల్సిన వెల్లుల్లి కారాన్ని సిద్ధం చేసుకుందాం. ఒక రోలు తీసుకోండి. అందులోకి 7-8 పొట్టు తీసేసిన వెల్లుల్లి రబ్బల్ని వేసుకోండి. అలాగే 6-7 పొట్టు తీయని వెల్లుల్లి రబ్బల్ని వేసుకోండి. ఇలా మనం సగం పొట్టు తీయని వెల్లుల్లి రబ్బలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని వీటన్నిటినీ కూడా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మీరు మిక్సీలో అయినా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవచ్చండి. నేను రోటిలోనే వేసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్నాను. చూడండి, ఇప్పుడు వెల్లుల్లి కారం సిద్ధమైపోయింది. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారాన్ని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ముందుగా మనం ఎగ్స్ని ఫ్రై చేసుకోవడం వల్ల ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఇష్టం లేకపోతే ఇలా ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. కానీ ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కోడిగుడ్డు పీసెస్ అన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి బాగా కలర్ చేంజ్ అయ్యాయి, బాగా క్రిస్పీగా వచ్చాయండి. ఇప్పుడు వీటిని తీసి ఆయిల్ ఏమీ లేకుండా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగే అన్ని ఎగ్స్ పీసెస్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా బౌల్లోకి తీసుకొని ఈ ఎగ్ పీసెస్ అన్నిటినీ కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ కరివేపాకుని ఒక 30 సెకండ్స్ పాటు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంని వేసుకొని ఈ ఆయిల్లోనే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వెల్లుల్లి కారం 1 నిమిషానికి బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి ఈ స్టేజ్లో టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం సరిపోయిందో లేదో. సరిపోకపోతే మీరు మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోండి. అప్పుడు వెల్లుల్లి కారం మొత్తం కూడా ఎగ్ పీసెస్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, ఎంతో రుచికరంగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ. చూసారు కదండి వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకో. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.